నమస్కారం, విజయ్ కుమార్ గంట. ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇది చాలా చిన్న విషయం, కానీ జీవితాంతం ఇబ్బంది పెట్టేటువంటి విషయం. ఎక్కడో ఎవరికో మాట ఇస్తాం, ఆ మాటని నెరవేర్చుకోలేం. కారణం ఏంటంటే మాట ఇచ్చేటప్పుడు మన పరిస్థితులు ఆ మాటని నెరవేర్చుకోవటానికి వీలుగానే కనపడతాయి. కానీ పరిస్థితులు అయితే మాట నెరవేర్చుకునే సమయంలో కుదరవు. ఇది ఎదుటి వాళ్ళలో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అతను మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చలేకపోయాడు. అటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం మనకు మాట ఇచ్చి నెరవేర్చిన వాళ్ళ పట్ల చాలా పగ పెంచుకుంటాం, ద్వేషం పెంచుకుంటాం. కానీ ఒక్కసారి మనల్ని మనం అనలైజ్ చేసుకుని మనం ఇచ్చినటువంటి ఎన్ని మాటల్ని నెరవేర్చాం, ఏ కారణంగా నెరవేర్చుకోలేకపోయాం అనేది ఆలోచిస్తే ఒక సమాధానం దొరుకుతుంది, మన మనసుకు ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా కొన్ని అంశాల్లో తప్పు చేశాడంటే దానికి కారణం పరిస్థితులు. మాట పెట్టుకోకపోవటం కూడా అదే. మాట నిలబెట్టుకోవటం కోసం అప్పులు చేసి లేదా ఇంకొకరిని ప్రాధేయపడి చేసి మాట నిలబెట్టుకున్నందువల్ల ఉపయోగం ఏంటి ఒకసారి ఆలోచించండి. అందుకనే మాట ఇచ్చే ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వటమా, లేకపోతే ఈ మాటను మనం నెరవేర్చుకోగలమా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే నయమనుకుని మనం మౌనంగా మీరు అడిగింది నేను చేయలేనను, దానికి నేను కట్టుబడి ఉండలేనను చాలా స్పష్టంగా చెప్తే అసలు సమస్యలే తలెత్తవు. వ్యక్తుల మధ్య అనుబంధాలు అలాగే కొనసాగు. ఇది చాలా ముఖ్యం. మాటకు అలా మనల్ని మనం సరిదిద్దుకోవటం కూడా కొన్ని సందర్భాల్లో మంచిది.